హలో ఫ్రెండ్స్, జైపూర్ బేస్డ్ హ్యాండీక్రాఫ్టెడ్ జ్యువెలరీ బ్రాండ్ అయినటువంటి అడ్విక్ జ్యువెలరీస్ ఇప్పుడు ఐపీఓతో స్టాక్ మార్కెట్లో మన ముందుకు వస్తుందండి. అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది, ఐపీఓ డేట్స్, ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, లాట్ సైజు, జిఎంపి, అలాగే ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వెల్కమ్ టు గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. అప్లై చేయమని లేదా స్కిప్ చేయమని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ చూసుకుంటే, ఈ ఐపీఓ మనకి June 23 ట్యూస్డే ఓపెన్ అయ్యి June 25 థర్స్డే మనకి క్లోజ్ అవుతుందండి. అంటే June 23 మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి June 25 మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు ఎప్పుడైనా జాగ్రత్తగా చూసి మనం అప్లై చేసుకోవచ్చు. మనకి అలాట్మెంట్ డేట్ వచ్చి June 29 ఎక్స్పెక్టెడ్ ఇచ్చాడండి. అలాగే రిఫండ్స్ లేదా డిమాట్ క్రెడిట్స్ మనకి June 30 ట్యూస్డే అయితే ఇచ్చారు. మనకి ఇది July 1 వెడ్నెస్డే లిస్టింగ్ అవడం అయితే జరుగుతుంది. ఇది బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి రెండింటిలో కూడా లిస్ట్ అవుతుంది అనమాట. ఇక ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, లాట్ సైజు చూసుకుంటే మనకి ఇది ప్రైస్ బ్యాండ్ 130 రూపీస్ నుంచి 138 రూపీస్ వరకు ఉందండి. ఇక లాట్ సైజ్ చూసుకుంటే ఒక లాట్లో 100 షేర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇష్యూ సైజు మొత్తం ఓవరాల్ అరౌండ్ 165.16 crores ఉంటే మొత్తం ఇష్యూ సైజ్ అంతా కూడా ఫ్రెష్ ఇష్యూగానే ఇచ్చారు వీళ్ళు. ఇందులో ఓఎఫ్ఎస్ లేదు. ఇది ఒక మనం పాజిటివ్ పాయింట్ కింద కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇక రిజర్వేషన్ కోటా చూసుకుంటే ఇందులో ఈ ఐపీఓలో క్యూఐబికి ఎప్పట్లాగే పెద్ద స్థానం ఇచ్చారు, 50%. ఎన్ఐఐ ఆర్ హెచ్ఎన్ఐకి 15%. రిటైలర్స్ అంటే మనలాంటి వాళ్ళందరికీ కోటా 35% అయితే ఇచ్చారండి. ఇంకా కంపెనీ బిజినెస్ మోడల్ చూస్తే అడ్విక్ జ్యువెలరీస్ అనేది ఒక జైపూర్ బేస్డ్ ఫైన్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్ అండి. కంపెనీ మెయిన్లీ కుందన్, పొల్కి, డైమండ్ అండ్ స్టడ్డెడ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే నెక్లెసెస్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, కస్టమైజ్డ్ జ్యువెలరీస్ అయితే తయారు చేస్తుంది అనమాట. 14K ఆర్ 18K మనం క్యారెట్స్ ఉంటాయి కదండి, 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ అలా ఉంటాయి కదా, అలా ఇది 14 క్యారెట్స్ లేదా 18 క్యారెట్స్ గోల్డ్, డైమండ్స్, కలర్డ్ స్టోన్స్తో హ్యాండ్ క్రాఫ్ట్ డిజైన్స్ అయితే చేస్తుంది. బిజినెస్ మోస్ట్లీ B2B మోడల్ అనమాట. అంటే బిజినెస్ టు బిజినెస్ మోడల్, డీలర్స్, షోరూమ్స్, రిటైలర్స్ కూడా సప్లై చేస్తుంది అనమాట. అలాగే ఎక్స్క్లూజివ్ కస్టమైజ్డ్ జ్యువెలరీ కోసం B2C కస్టమర్స్ కూడా సర్వీస్ అయితే చేస్తుంది అనమాట. కొంతమంది ఎక్స్క్లూజివ్గా మాకు పర్టికులర్ డిజైన్ కావాలి అనుకున్నప్పుడు అలాంటి జ్యువెలరీస్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా కస్టమర్స్కి, పెద్ద వాళ్ళందరికీ ఇదైతే సర్వీస్ చేస్తుంది. కంపెనీ ర్యాంబాజో అనే బ్రాండ్ నేమ్ కింద ఆపరేట్ అయితే అవుతుంది. ఇక ఈ కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2023లో రెవెన్యూ అరౌండ్ 46.6 crores ఉందండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చి మనకి 10.39 crores ఆఫ్ రూపీస్గా ఉంది. 24లో రెవెన్యూ అరౌండ్ 69.45 crores ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 14.71 crores అయితే ఉందండి. 2025లో రెవెన్యూ 124.94 crores ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చి మనకి 25.37 crores ఆఫ్ రూపీస్గా ఉంది. డిసెంబర్ 2025 పీరియడ్ అప్ టు డిసెంబర్ 2025 వరకు చూసుకుంటే రెవెన్యూ మనకి 123.80 crores ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 25.44 crores అయితే ఉందండి. ఇక రెవెన్యూ చూసుకుంటే లాస్ట్ 3 yearsలో స్ట్రాంగ్ గ్రోత్ అయితే చూపించింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా కన్సిస్టెంట్గా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది అనమాట. 2025లో కూడా రెవెన్యూ అండ్ ప్రాఫిట్ రెండు మంచి జంప్ అయితే ఇచ్చాయి. మినిమం మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి దీనిలో, ఒకవేళ మనం ఐపీఓకి అప్లై చేద్దాం అనుకుంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి? సేమ్ అప్పర్ బ్యాండ్ మనం 138 రూపీస్ తీసుకున్నాం అనుకోండి, ఒక లాట్లో 100 షేర్స్ ఉన్నాయి కాబట్టి 138 into 100 షేర్స్ ఈజ్ ఈక్వల్ టు 13,800 రూపీస్ అయితే మనం ఒక లాట్ కోసం దీనికి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనకి ఇంకా ఎక్స్ట్రా లాట్స్ కావాలి, ఎక్స్ట్రాగా నేను అప్లై చేయాలనుకుంటున్నానంటే సెబీ రూల్స్ ప్రకారం మనం అప్ టు 2 lakhs ఎన్ని లాట్స్ వస్తే అన్ని లాట్స్ మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇక ఈ ఐపీఓ మనీని ఎక్కడ యూజ్ చేస్తారు? కొంత అమౌంట్ని అయితే వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు కదండి, షేర్స్ ఐపీఓ ద్వారా. సో ఆ అమౌంట్ని ఎక్కడ యూజ్ చేస్తారు? మొత్తం ఫ్రెష్ ఇష్యూ అనుకున్నాం కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కోసం 65 crores, అరౌండ్ 65 crores అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారండి. అలాగే బారోయింగ్స్, రీపేమెంట్స్ ఆర్ ప్రీపేమెంట్స్ కోసం మరొక 65 crores రూపీస్ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ రిమైనింగ్ అంతా కూడా జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు.
అంటే ఐపీఓ మనీ మొత్తం కంపెనీ గ్రోత్ సపోర్టు ప్లస్ డెప్ట్ రిడక్షన్ కోసం యూజ్ చేసే ప్లాన్లు అయితే ఉన్నారు వీళ్ళు. సో మంచి ప్లానింగ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎవ్రీ వన్స్ ఫేవరెట్ టాపిక్ జిఎంపీ అండి. ప్రస్తుతం జిఎంపీ అడ్వైజ్ జ్యువెలరీస్ ఐపీఓ జిఎంపీ అరౌండ్ ఎలా ఉందంటే అందరికీ గుడ్ న్యూస్ లాగే అనిపిస్తుంది. ఇది 65 రూపీస్గా ఉందండి. యాజ్ ఆఫ్ నౌ వీడియో రికార్డ్ చేసే టైంకి 65 రూపీస్గా ఉంది. అయితే మన అందరికీ తెలిసిందే మనం జిఎంపీ మీద డిపెండ్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో ఫుల్ డెసిషన్ అయితే తీసుకోలేము. ఈ జిఎంపీ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఏదైనా తగ్గొచ్చు లేదా పెరగచ్చు. సో లాస్ట్ డే వరకు మనం వెయిట్ చేసి జిఎంపీ ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని జిఎంపీ పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా అంటే మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం ఎలా ఉంది ఏంటి చెక్ చేసుకొని అప్పుడు మనం అగ్రెసివ్ డెసిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ ఐపీఓలో మనం అప్లై చేయడానికి ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. ఏంటంటే మొదటిది అందులో జ్యువెలరీ సెక్టర్లో ఎస్టాబ్లిష్డ్ జైపూర్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టోరీ అయితే ఈ కంపెనీకి బాగా ఉంది, స్ట్రాంగ్ జోన్ అని చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కుందను పొలాకి డైమండ్ జ్యువెలరీ నీచే సెగ్మెంట్లో మంచి ఫోకస్ అయితే ఉందండి. రెవెన్యూ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ స్ట్రాంగ్ గ్రోత్లో ఉన్నాయి, రెండు కూడా ట్రెండ్లో ఉన్నాయి, మంచి గ్రోత్ అయితే ఉంది. నెక్స్ట్ అందరికీ ఇష్టమైంది ఏంటంటే ఐపీఓ 100% ఫ్రెష్ ఇష్యూ అనమాట. ఓఎఫ్ఎస్ అనేది లేదు కాబట్టి ఇది ఒక మంచి పాజిటివ్ పాయింట్ కింద తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రొసీడ్స్లో డెప్ట్ రీపేమెంట్స్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ సపోర్ట్ అయితే ఉంది. సో అండ్ నెక్స్ట్ కరెంట్ జిఎంపీ కూడా పాజిటివ్గా ఉందన్నమాట. ఇలా ఈ పాజిటివ్ పాయింట్స్ అన్ని ఐపీఓ అప్లై చేయడానికి మనం ముందుకైతే తీసుకెళ్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఐపీఓ అప్లై చేయకపోవడానికి ఏమైనా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయా, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయండి ఇందులో. ఏంటంటే జ్యువెలరీ బిజినెస్లో గోల్డ్ ప్రైస్ వాలటిలిటీ అయితే ఇంపాక్ట్ ఉంటుంది. గోల్డ్ ప్రైస్ మనకి ఒక్కొక్కసారి తగ్గొచ్చు, ఒక్కొక్కసారి పెరగచ్చు. పెరిగినప్పుడు ఎస్ ఆఫ్ కోర్స్ ఎప్పటికీ ప్రాఫిట్స్ ఉంటాయి, తగ్గినప్పుడు కొంచెం ఆ ఇంపాక్ట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉండే బిజినెస్ ఇది. అండ్ B2B సేల్ మీద డిపెండెన్సీ ఉంటే మార్జిన్స్ అండ్ రిసీవబుల్స్ ప్రెజర్ అయితే రావచ్చు. మార్జిన్స్ అన్ని ఎప్పుడు ఒకలాగే ఉండవు B2B బిజినెస్ కాబట్టి. అలాగే కంపెనీ రిలేటివ్లీ యంగ్, అంటే ఇన్కార్పొరేటెడ్ ఇన్ 2019లోనే ఇది స్టార్ట్ అయిందని మనం మాట్లాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ జిఎంపీ స్ట్రాంగ్గా ఉన్న లిస్టింగ్ గెయిన్స్ అయితే గ్యారంటీ కాదు కదా, మనం దాన్ని కూడా ఒక పాయింట్ లాగా తీసుకోవాలి, నోటెడ్ పాయింట్ లాగా తీసుకోవాలి. వాల్యూస్ను పీర్ కంపారిజను సబ్స్క్రిప్షన్ డేటా ఫైనల్గా చూసి డెసిషన్ అయితే తీసుకోవడం మంచిదన్నమాట. ఇందుకీ ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా, ఏం చేద్దాం అని ఆలోచన ఉన్న వాళ్ళైతే లిస్టింగ్ గెయిన్స్ కోసం మాత్రమే చూసే వాళ్ళైతే కరెంట్ జిఎంపీ పాజిటివ్గా ఉంది, కానీ జిఎంపీ అన్అఫీషియల్ కాదు కాబట్టి సబ్స్క్రిప్షన్ నెంబర్సు, మార్కెట్ సెంటిమెంటు, లిస్టింగ్ డే కండిషన్స్ మీరు తప్పకుండా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ లాంగ్ టర్మ్ హోల్డింగ్స్ కోసం చూసినట్లయితే కంపెనీ ఫైనాన్షియల్ గ్రోత్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ. అలాగే ఐపీఓ మనీ డెప్ట్ రీపేమెంట్ అండ్ వర్కింగ్ క్యాపిటల్కి వెళ్తుంది. కానీ జ్యువెలరీ సెక్టర్లో రిస్క్స్, వర్కింగ్ క్యాపిటల్ ప్రెజరు, గోల్డ్ ప్రైస్ ఫ్లక్చువేషన్, వాల్యూషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటన్నిటిని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక సింపుల్గా నా వ్యూ చెప్పాలంటే ఫైనాన్షియల్ స్ట్రాంగ్గా ఉన్నాయి, జిఎంపీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, ఐపీఓ మొత్తం ఫ్రెష్ ఇష్యూకే ఉంది, బిజినెస్ అయితే ప్రాఫిటబుల్, కానీ రిస్క్ ఫ్రీ ఐపీఓ అయితే కాదు. 100% రిస్క్ ఫ్రీ అని మనం చెప్పలేము అనమాట. లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే కొంచెం ఇంట్రెస్ట్ అయితే కనిపిస్తుందండి. లాంగ్ టర్మ్ కోసం వాల్యూషన్ అండ్ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి కన్సిడర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇలా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి మీరు ఐపీఓకి అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలని ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.